ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: దేశవ్యాప్తంగా విడుదలైన ఎన్నికల షెడ్యూల్, 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు, వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టీకరణ, ఓటు నమోదుకు ఏప్రిల్ 15 చివరి గడువు, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, బడి తెరిచిన మొదటి రోజే పుస్తకాలు, 10 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్న తరగతులు, సైబర్ మోసం కొత్త రూపం, 60% మంది పిల్లలని వినికిడి సమస్య నుండి కాపాడవచ్చు. ఈరోజు వార్తలను చూద్దాం. దేశవ్యాప్తంగా విడుదలైన ఎన్నికల షెడ్యూల్, 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓట్ల పండుగకు తెరలేచింది. సార్వత్రిక ఎన్నికల శంఖారావం మోగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన 543 లోక్సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా, సిక్కిం అసెంబ్లీలకు వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ ఉంటుంది. జూన్ 1న 7వ విడత ఓటింగ్ జరుగుతుంది. అన్నిటికీ కలిపి జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శనివారం సాయంత్రం 3 గంటలకి ఇక్కడ విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులతో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ వివరాలను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలోని లోక్సభ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక మే 13న జరగనుంది. షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. సాంకేతికను ఉపయోగించి ఈ ఎన్నికలపై గట్టి నిఘా ఉంచనున్నట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు. వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టీకరణ. వాలంటీర్లు ప్రభుత్వంలో భాగమే కాబట్టి వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని భారత ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయన్నారు. ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికలు నిర్వహించలేమని, ఎన్నికల విధుల్లో దాదాపు 60% వారే ఉంటారని అన్నారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకున్న కేవలం వేలికి ఇంకు వేయడానికే పరిమితం చేస్తామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉండే 5 అధికారుల్లో సచివాలయాల సిబ్బంది ఒక్కరే ఉంటారని స్పష్టం చేశారు. ఓటు నమోదుకు ఏప్రిల్ 15 చివరి గడువు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో మీ పేరుందా? లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 15 వరకే గడువుంది. రాష్ట్రంలో మే 13న జరగనున్న లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇదే చివరి అవకాశం. దీన్ని చేజార్చుకుంటే ప్రజాస్వామ్యంలో వజ్రాయుధాన్ని కోల్పోయినట్లే. రాబోయేవి రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే కీలకమైన ఎన్నికలు. ఒక్క ఓటు తేడాతో గెలుపోవటంలో తారుమారైపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతి ఓటు కీలకమే. అందుకే ఓటు లేని వారు తక్షణమే నమోదు చేసుకోవాలి. ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపునకు ఇక అవకాశం లేదు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘం ఫ్రీజింగ్ పెట్టింది. ఓట్లు తొలగించాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన పూర్తయింది. ఏపీకి 11.536 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలను కేటాయిస్తూ శనివారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన జరగలేదు. ఇటీవల 2 రాష్ట్రాల ప్రభుత్వాల అధికారుల సమన్వయంతో విభజన పూర్తయింది. ఢిల్లీలోని అశోకా రోడ్లోని ఆంధ్రప్రదేశ్ భవన్ 19.781 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం దీని విలువ 9,913.50 కోట్లు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. పంపకాల్లో భాగంగా
ఏపీకి 58.32%, తెలంగాణకు 41.68% ఆస్తులు దక్కాయి. బడి తెరిచిన మొదటి రోజే పుస్తకాలు. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులందరికీ పాఠశాలలు తెరిచే నాటికల్లా పాఠ్యపుస్తకాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 1 నుంచి 10వ తరగతి వరకు అందరికీ బైలింగ్వల్ పుస్తకాల ముద్రణకు ఏర్పాట్లను పూర్తి చేసింది. మొత్తం 42 లక్షల మంది విద్యార్థుల కోసం 4.55 కోట్ల పుస్తకాలను సిద్ధం చేస్తోంది. గత ఏడాది దాదాపు 27 లక్షల పుస్తకాలు మిగలడంతో మిగిలిన 4.28 కోట్ల పుస్తకాలను ముద్రిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్, తెలుగు మీడియంతో పాటు ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం, కన్నడ మాధ్యమం స్కూళ్లు కూడా ఉన్నాయి. తెలుగు మాధ్యమం విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ ద్విభాషా పుస్తకాలను ఇస్తారు. ఇతర మీడియం విద్యార్థులకు కూడా ఇంగ్లీష్తో పాటు వారు ఎంచుకున్న భాష ఉన్న ద్విభాషా పుస్తకాలను అందిస్తారు. దీంతోపాటు సవర, కొండ, కోయ, సుగాలి వంటి గిరిజన విద్యార్థులకు కూడా ఇదే విధానంలో పుస్తకాలను ముద్రిస్తున్నారు. 10 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్న తరగతులు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లోని ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. అలాగే 10వ తరగతి రెగ్యులర్, ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలు జరిగే కేంద్రాల్లో జాతీయ సెలవులు, మతపరమైన సెలవు దినాల్లో మినహా మిగిలిన సెలవు దినాల్లో ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు నిర్వహించాలని సూచించారు. సైబర్ మోసం కొత్త రూపం. సైబర్ నేరగాళ్లు కొత్త పందాలో దోపిడీ దందా కొనసాగిస్తున్నారు. ప్రజల మానసిక స్థితిగతులను, జీవనశైలిని పూర్తిగా అర్థం చేసుకుని వారి నాడికి అనుగుణంగానే మోసాలకు తెగబడుతున్నారు. గతంలో OLXను ఉపయోగించిన వారు తాజాగా ఫేస్బుక్ యాడ్లను మోసానికి వాడుకుంటున్నారు. ఫేస్బుక్ యాడ్స్లో బైక్, కార్, ఇల్లు, దుస్తులు, ఐఫోన్స్, ల్యాప్టాప్, గృహోపకరణాలు తదితరాలతో మోసానికి గురైన బాధితుల నుంచి గడిచిన 15 రోజుల్లో సైబర్ పోలీసులకు 4 ఫిర్యాదులు అందాయి. సూడో పోలీస్ బెదిరింపులకు గురైన మరో 3 ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్ యాడ్స్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులు ఇతరుల UPI అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటీఎంలకు వినియోగిస్తున్నట్టు విజయవాడ సైబర్ పోలీస్ విచారణలో వెల్లడైంది. UPI యాప్లు బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉండటంతో చిరు వ్యాపారులను ఈ కేసుల్లో ఇరికిస్తున్నారు. తనకు నగదు అత్యవసరమని, ఫోన్పే నందున మా బ్రదర్ మీకు ఫోన్పే చేస్తాడని, అందులో మీరు 10% తీసుకొని మిగిలిన నగదు ఇవ్వాలని చిరు వ్యాపారులను నమ్మిస్తున్నారు. కమిషన్కు ఆశతో చిరు వ్యాపారులు నేరంలో భాగస్వాములు అవుతున్నారు. ఫోన్పే నెంబర్లను ట్రాక్ చేసుకుంటూ వెళ్ళిన పోలీసులకు ఈ విషయం తెలిసి షాక్ తింటున్నారు. 60% మంది పిల్లలను వినికిడి సమస్య నుండి కాపాడవచ్చు. వాసవ్య నర్సింగ్ హోంలో 1263వ ఆరోగ్య సదస్సు. ప్రపంచవ్యాప్తంగా 34 మిలియన్ల పిల్లలు వినికిడి లోపంతో బాధపడుతున్నారు. వీళ్లలో 60% మందికి వినికిడి లోపం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చని ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ ఏ శివరాం పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నపిల్లల్లో వినికిడి సమస్యల అంశంపై సవివరంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ పిల్లల్లో 6 నుండి 16% మందికి వినికిడి లోపం ఉందన్నారు. మామూలుగా 15 డెసిబెల్స్ శబ్దాన్ని కూడా వినడం ఉంటుందన్నారు. ఎవరికైతే 40 డెసిబెల్స్ శబ్దం కూడా వినపడకపోతే వినికిడి లోపంగా భావించడం ఉంటుందన్నారు. 50 నుంచి 70 డెసిబెల్స్ శబ్దం కూడా వినపడకపోతే వినికిడి లోపం ఒక మాదిరిగా ఉంటుందన్నారు. 70 నుండి 90 డెసిబెల్స్ కూడా వినపడకపోతే వినికిడి లోపం తీవ్రంగా ఉన్నట్లన్నారు. వినికిడి లోపం ఏర్పడటానికి పుట్టుకతో జన్యుపర దోషాలు కొంత కాగా ఇన్ఫెక్షన్లు, కొన్ని మందులు, శబ్ద కాలుష్యం, పుట్టుకతో లోపాలు మరికొన్ని కారణాలన్నారు. కాన్పు సమయంలో లోపాల వల్ల నవజాత శిశువుకి తగినంత ప్రాణవాయువు అందకపోయినా, పుట్టుకతోనే పచ్చకమ్మలు ఉన్నా, బాగా బరువు తక్కువగా పుట్టిన, కాన్పు సమయంలో గాయాలైన, బిడ్డ నీలంగా పుట్టిన వినికిడి లోపం ఏర్పడవచ్చన్నారు. దీర్ఘకాలంగా చెవిలో చీము కారుతున్న వినికిడి లోపం ఏర్పడవచ్చన్నారు.
వినికిడి లోపం ఉన్న పిల్లల వ్యక్తిత్వం దెబ్బతింటుందని, ఇతరులతో కలవకుండా ఉండిపోతారని, మానసికంగా విలక్షణంగా మారుతారని అన్నారు. చంటి పిల్లలకి సరైన సమయంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించడం, శిశు పోషణ విషయంలో అన్ని రకాలుగా తగిన శ్రద్ధ తీసుకోవడం వినికిడి లోపాలను అధిగమించడానికి చాలా వరకు తోడ్పడుతుందన్నారు. వినికిడి లోపాలు ఉన్న పిల్లలకి హియరింగ్ ఎయిడ్స్, కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు, మిడిల్ ఇయర్ ఇంప్లాంట్స్ తోడ్పడతాయన్నారు. పిల్లల్లో వీలైనంత త్వరగా వినికిడి లోపాలను గుర్తించడం, చికిత్స అందించడం చేస్తే చాలా వరకు వాళ్ళ భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దవచ్చన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. సభికులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సందేహ నివృత్తి చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఈడీ కస్టడీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 7 రోజుల కస్టడీకి అనుమతించిన ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు. కవిత భర్త అనిల్ వ్యక్తిగత సిబ్బందికి ఈడీ నోటీసులు. పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ అగ్రగామి. 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ తొలి ముందస్తు అంచనాల్లో వెల్లడి. పిల్లల సంరక్షణ సెలవుపై నిబంధన తొలగింపు. మహిళా ఉద్యోగుల పిల్లల వయసు 18 ఏళ్లలోపే ఈ సెలవులను వినియోగించుకోవాలనే నిబంధన ఉంది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు పిల్లల సంరక్షణ సెలవు వినియోగంపై విధించిన నిబంధనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా ఉద్యోగులు రిటైర్ అయ్యేలోపు ఎప్పుడైనా పిల్లల సంరక్షణకు సంబంధించిన 180 రోజుల సెలవును వినియోగించుకోవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో 16 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ. సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు వెల్లడి. నకిలీ పత్రాలతో 60 కోట్ల రూపాయల భూమి స్వాహా. బతికి ఉన్న వ్యక్తిని రికార్డుల ప్రకారం చంపేశారు. దొంగ పత్రాలు సృష్టించి 60 కోట్ల భూమిని కాజేశారు. భూ యజమాని రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా 4గురిని అరెస్టు చేసి శనివారం రిమాండ్కు తరలించారు. నేడే మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్. ఢిల్లీతో బెంగళూరు పోరు. రాత్రి 7:30 నుంచి ప్రారంభం. ఐపీఎల్ ఎక్కడికి పోదు. ఈ వేసవిలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నప్పటికీ ఐపీఎల్ ఎక్కడికి తరలిపోదని, పూర్తిగా భారత్లోనే జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి జైషా స్పష్టం చేశారు. శనివారం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జైషా స్పందించారు. శ్రీవల్లి జోడీకి టైటిల్. ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీలో శ్రీవల్లి రష్మిక ఆదరగొడుతోంది. శనివారం డబుల్స్ ఫైనల్లో శ్రీవల్లి వైదేహి చౌదరి జంట పార్క్ ద్వయాన్ని ఓడించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గౌరవ వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.